300 మందే కాదు, మీకు రిపోర్ట్స్ వస్తుంది ఏంటంటే హమాస్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా చనిపోయాడు, హమాస్ ఇంటీరియర్ మినిస్టర్ చనిపోయాడు, హమాస్ పోలీస్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చీఫ్ కూడా చనిపోయాడని. అంటే హమాస్ టాప్ లీడర్స్ కూడా ఎలిమినేట్ అయ్యారని. అంటే ఆల్రెడీ సీజ్ ఫైర్ కుదిరాక జనవరిలో ఇది భీకరమైన అటాక్. ఇప్పుడు ట్రంప్ అమెరికాకు చేశామని కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. క్లియర్గా అమెరికా ఇజ్రాయెల్ నెక్సెస్లోనే జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతోంది అంటే గాజాలో ట్రంప్ ఒక ప్రణాళిక చెప్పాడు. ఏంటి, గాజాలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించేసి వాళ్ళని ఈస్ట్ ఆఫ్రికాకో ఎక్కడికో పంపించాలని ఒక ఆలోచన. వాళ్ళందరినీ పంపించేసి ఇప్పటికే పాలస్తీనా ప్రజల్లో మెజారిటీ జోర్డాన్లో, ఈజిప్ట్లో, ఇలా వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు కాందిశీకులుగా. కొద్దిమంది మాత్రమే వెస్ట్ బ్యాంక్లో గాజాలో మిగిలిపోయారు. ఇప్పుడు గాజాలో ఉన్న వారిని కూడా మొత్తం 20 లక్షల పైగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి దాన్ని ఒక రిసార్ట్గా మార్చి లాభాలు సంపాదించాలనేది ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానం. సో అక్కడ ఒక మంచి బీచ్లు, సుందరమైన బీచ్లు ఉంటాయి కనుక దాన్ని ఒక బీచ్ రిసార్ట్గా మారుస్తామని. అంటే ట్రంప్కు గాజా అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలా కనబడుతుంది. దురదృష్టం, అదొక దేశము. ఆ దేశంలో వేల సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా చారిత్రకంగా మనుషులు ఉన్నారు. ఆ మనుషులకు ఆ భూమితో సంబంధం ఉంది అనేది మర్చిపోతున్నాడు. సో ఆయనకంతా వ్యాపారమే, ప్రపంచమే వ్యాపారం కదా. సో అందువల్ల ఆ గాజాలో కూడా మానవ మారణ హోమంలో కూడా వ్యాపారమే చూస్తున్నాడు. అంత భయంకరమైన మానవ మారణ హోమంలో బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాడు. అందువల్ల గాజాలో ఖాళీ చేయించి దాన్ని తన ట్రంప్ ప్రాపర్టీస్ లాగా డెవలప్ చేయాలి అని, పైసా ఖర్చు లేకుండా దాన్ని డెవలప్ చేసుకొని సంపాదించాలని కోరిక. దీన్ని అరబ్ దేశాలు వ్యతిరేకించాయి, హమాస్ వ్యతిరేకించాయి. అరబ్ దేశాలు ఆల్టర్నేట్ ప్లాన్ చెప్పాయి. హమాస్ పాలస్తీనా ప్రజలు అక్కడే ఉంటూ ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్, తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ పాలస్తీనా ప్రజలు అక్కడే ఉంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాం, ఇండస్ట్రియల్ జోన్ పెడదాం, టూరిస్ట్ సెంటర్స్ డెవలప్ చేద్దాం, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ డెవలప్ చేద్దాం అనే ప్రతిపాదన. ఆ ప్రతిపాదన అమెరికా అంగీకరించలేదు. ఎందుకంటే అమెరికాకి అది అదొక అందమైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లాగా కనబడుతుంది. సో అందువల్ల ఇప్పుడు ట్రంప్ తన ప్లాన్ సాధించాలి అంటే పాలస్తీనా ప్రజలు ఉండకూడదు. అందుకొరకు ఇజ్రాయెల్ ద్వారా భయంకరమైన దాడులు చేసి పాలస్తీనా ప్రజలందరినీ ఊచకోత కోసి ఎథనిక్ క్లిన్సింగ్ అంటారు, ఒక జాతిని లేకుండా చేయాలన్నది లక్ష్యం. కాదంటే ఇక వారు అక్కడ ఉండలేని పరిస్థితి క్రియేట్ చేస్తే వాళ్ళే ఆ దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. అప్పుడు దాన్ని తన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా డెవలప్ చేయాలని ట్రంప్ ప్లాన్. సో ట్రంప్ ఈ ఉక్రెయిన్ యుద్ధం ఆపినా, గాజాలో యుద్ధం ఆపినా అమెరికాకు లాభం అయ్యేలా యుద్ధాలు ఆపాలన్నది ఆయన రాజకీయం. యుద్ధాలు ఆపడం ఏదో శాంతి కొరకు, ప్రపంచంలో శాంతి దూతగా ట్రంప్ రాలేదు. ఆయన యుద్ధంలోనూ శాంతిలోనూ వ్యాపారమే చూస్తున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఆపమన్నాడు, ఏం చేశాడు? మధ్యలో ఉక్రెయిన్కు మిలిటరీ సాయాన్ని ఆపేశాడు, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపాడు. దీంతో రష్యా భీకర దాడులు చేసింది. ఉక్రెయిన్ చేతిలో ఉన్న ఆ కొద్దిపాటి రష్యన్ భూభాగం కురుస్క్ ప్రాంతం ఉంది, దాన్ని కూడా తిరిగి 90% రష్యా రీక్యాప్చర్ చేసుకున్నది. ఇప్పుడు ఇక ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? బార్గెనింగ్లో నిలబడే పరిస్థితి లేదు. ట్రంప్ ఏమంటున్నాడు? మీ దేశంలో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్లో 50% నాకు ఇచ్చేయంటున్నాడు. అటు రష్యా నుంచి ఈ రేర్ ఎర్త్ మెటల్ తీసుకుంటున్నాడు, ఉక్రెయిన్ నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకొని రష్యాకు అనుకూలంగా ఉక్రెయిన్ను సంధి చేసుకునేలా ఫోర్స్ చేస్తున్నాడు. ఇక ఉక్రెయిన్కు మరో మార్గం లేక 20% భూమిని రష్యాకు కోల్పోయి ఎలాంటి సెక్యూరిటీ గ్యారంటీ లేకుండా సంధికి ఒప్పుకొని ఆ దేశంలో ఉన్న సహజ వనరులని అమెరికాకు అప్పచెప్పాలి. అంటే ఈ ప్రాసెస్లో రష్యా లాభపడుతుంది, అమెరికా లాభపడుతుంది. నష్టపోతే ఇది ఉక్రెయిన్. ఇక్కడ కూడా అంతే, ఇజ్రాయెల్ లాభపడుతుంది, అమెరికా లాభపడుతుంది. నష్టపోయేది పాలస్తీనా ప్రజలు. సో అందువల్ల గాజాలైనా మీకు ఉక్రెయిన్లోనైనా ట్రంప్ లక్ష్యం ఏంటంటే అమెరికాకు లాభం వచ్చే రీతిలో, అమెరికా ప్రయోజనాలను కాపాడే రీతిలో ఈ యుద్ధాలు ఆపాలన్నది.